హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజయనగరం వంటకాలు. ఈరోజు మనం ఆఫ్ఘనీ స్టైల్ స్పైసీ మసాలా పన్నీర్ కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా పన్నీర్ని తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి. సుమారుగా నేను 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఉప్పు 1 టేబుల్ స్పూన్, కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని 5 to 10 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు, అలాగే 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచు అల్లం ముక్క, 5 నుంచి 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి ఉల్లిపాయలంతా పచ్చివాసన పోయినంత వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని చల్లార్చుకోవడం కోసం వేరే ప్లేట్లోకి తీసి కొంచెం చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని అందులో ముందుగా మ్యారినేట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుకుంటూ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి. పన్నీర్తో ఎన్ని రెసిపీస్ చేసుకున్నా ఆ టేస్టే వేరు. వెజ్ ప్రియులందరికీ ఇది ఎగ్తో సమానంగా పోషక విలువలు ఇస్తుంది. ఇలా వేగిన పన్నీర్ అంతటిని వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఏమైనా పన్నీర్తో రెసిపీస్ ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం వేయించుకున్న ఉల్లిపాయల మిశ్రమం, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి తగిన విధంగా 1 టేబుల్ స్పూన్ ఉప్పు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మన ఇంట్లో ఏ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తామో వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఆయిల్ సెపరేట్ అయినంత వరకు వేయించుకోవాలి. అలాగే అందులో మన గ్రేవీకి తగిన విధంగా సరిపోయేటంత వరకు వాటర్ వేసి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మీ టేస్ట్కి తగిన విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం కస్తూరి మేతి, అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, బటర్ని వేసుకోవాలి. బటర్ని వేసుకోవడం వల్ల గ్రేవీ స్మూత్గా మరియు క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అందుకే లాస్ట్లో వేసుకుంటే ఆ టేస్టే వేరు. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేటంతగా కర్రీ ఉంటుంది. చపాతీల్లోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.